చెప్తారండి ఇలా జరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అంటే ఫిష్ వెంకట్ అన్న ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ కాదన్న, ఫిష్ వెంకట్ అన్న అందరు దిల్లు ఇట్లా గుంజుకున్నాడు. ఆయన కాదు ఏం సాయ్ మన చనిపోయేటప్పుడు కూడా అట్లా చెప్తున్నాడు, ఏం సాయ్ అన్నం తినవా, అంత బెడ్ మీద అంత పలకరిస్తాడు. ఆ పిలుపు ఆ గొంతు ఒక ఇద్దరికి అంకితమైంది, ఒక నర్సింగ్ యాదవ్కు ఒక ఫిష్ వెంకట్. అలానే మేము ఫిష్ వెంకట్ అన్న వారం ముందు నుంచి ఒక సంస్థ, పెద్ద సంస్థ మచిలీపట్నంలో ఒక ఈవెంట్ చేద్దామని ప్లాన్లో ఉండే. ఆ ఈవెంట్ ఏంటంటే లోకేష్ బాబు, నాదల్ల మనోహర్ గారు ఒక 5 మంది మినిస్టర్ని పిలిచి ఒక సంస్థ ఏం చేశారు, అన్న మీరు వచ్చి ఒక మీడియాలో ఏంటని 10 నుంచి 20 లక్షలు కలెక్షన్ అవుతుంది. ఆ మీడియా తరఫు నుంచి మేము సంస్థ తరఫు నుంచి ఆపరేషన్కి ఏమన్నా హెల్ప్ చేస్తాను అన్నాను. మీ మీడియా ఛానల్తో తరఫు నుంచి చెప్తున్నాను, ఈరోజు ఫిష్ వెంకట్ అన్నకు మ్యాక్సిమం ట్రై చేశాము. ఆ ఈవెంట్ మీరు పెట్టాలి, ఆ ఈవెంట్ సక్సెస్ చేస్తాము. మా గబ్బర్ సింగ్ టీము ఆ ఈవెంట్కి వస్తాము. ఏదైనా పెద్ద హీరోలు కాల్మొక్కైనా ఆ ఈవెంట్ చేస్తాము. వాళ్ళ ఫ్యామిలీకి మీరు అండగా ఉండి ఆ ఈవెంట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు అంటే ఆఖరిగా ఏం మాట్లాడారు, ఎలా ఉండేవారు మీతోటి పర్సనల్గా? మీ గబ్బర్ సింగ్ బ్యాచ్ అందరితో కూడా ఒక మంచి అనుభవం ఉండేది ఆయనతోటి, యాక్టింగ్ పరంగా కావచ్చు. మాకు బదర్ లాంటోడు, నాకు ఇండస్ట్రీ పోకముందు నుంచే నాకు బదర్ లాంటోడు. మా గబ్బర్ సింగ్ టీం నుంచి అయితే హరిశంకర్ గారు, పవన్ కళ్యాణ్ ఒక ఫ్యామిలీ నంబర్ చేశాడు. అరే గబ్బర్ సింగ్ బ్యాచ్ ఏదైనా సరే అరే వీళ్ళు ఉన్నారా అన్నాను. ఆయన మాకన్నా పెద్ద ఆర్టిస్టు, ఆయన చేసిన సినిమాలలో మేము చిన్న చిన్న క్యారెక్టర్లు వేసినాము. మాకు ఆయన ఒక గురువు లాంటోడు. థ్యాంక్ యూ. అదే అన్న, మేము ఎక్కడంటే నర్సింగ్ యాదవ్ని చూస్తాము. అంతకుముందు లక్ష్మీ సార్ ఒక ఆర్టిస్ట్, ఆయన కూడా మేము లొకేషన్లలో చూస్తుండే 5 కానీ 6 కానీ మళ్ళీ వాళ్ళు మంది స్టార్ట్ చేస్తుండే. నాకు ఎందుకంటే నేను కూడా తాగుతా 2 పెగ్గులు, ఎందుకంటే మన ఫ్యామిలీని చూసుకోవాలా. నేను నమ్ముకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొంతమంది అరే ఈయన మంచి నవ్విస్తాడు, మంచి చేస్తాడు అని చెప్పి మనకు అంత పేరు వచ్చేసిన నా ఫకర్ మనకు అవ్వలేకుండా మనకు ఒకటి బాధ్యత ఉండాలని నేను కోరుకుంటున్నా. వాళ్ళు 100 ఏళ్ళు బతకాలి, మంచి సినిమాలు చేయాలి, అందరికీ ఖుషి చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇలా ఆర్టిస్టుల పరంగా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేసేదా, ఫర్దర్గా ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఇప్పుడు మేము అది కాదన్నా, ఇప్పుడైతే వాళ్ళ ఇండస్ట్రీ నమ్ముకొని ఉన్నారు. ఇండస్ట్రీ తప్ప వాళ్ళకి ఇంక ఆరాధన లేదు. ఇప్పుడు మా వదినకు ఎవరి కొడుకులు చూస్తారని కూడా మాకు నమ్మకం లేదు. మా వదినకు మా వాళ్ళ బిడ్డకు ఫిష్ వెంకట్ అంటే పెద్ద గుండంత ధైర్యము. ఈరోజు కోల్పోయిన వాళ్ళు మీరు అందరు కలిసి మీ మీడియాలు సపోర్ట్ చేసి మేము కూడా వెళ్తాము. ప్రతి ఒక్క హీరో దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క మా విష్ణుబాబు దగ్గరికి వెళ్తాము. వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా చేయాలని కోరుకుంటున్నాం. మనం ఏంటి ఈ వార్త తెలిసిన తర్వాత ఎలా? ఈ వార్త నిన్న నైట్ తెలిసింది మాకు. మంచి ట్రీట్మెంట్ కూడా జరిగింది. కాకపోతే అన్నకు బాడీ మొత్తం ఫుల్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. కొద్దిగా లేట్ అయింది, బాడీ మొత్తం ఇన్ఫెక్షన్, జాయింటీస్ వచ్చినాయంట. అలాగే లివర్ కూడా ఫెయిల్ అయిపోయింది అని అన్నారు. అన్న బ్యాక్ టు మళ్ళీ తిరిగి మాతో పాటు షూట్ చేస్తాడని చెప్పి ఎంతో ఆశగా ఉండే మాకు. కానీ ఇవాళ దినంలో అన్న మా మధ్యలో లేడని మాకు చాలా బాధగా ఉంది. అంటే గతంలో మీ అందరికంటే ముందు కూడా ఆయన ఆర్టిస్ట్ అయినప్పటికీ గబ్బర్ సింగ్తో నుంచి మీ అందరితో ప్రయాణం కూడా ఇదంతా చేస్తున్నాయి. ఎలా ఉండేవాళ్ళు మీతోటి? మీరు అన్న గబ్బర్ సింగ్ కన్నా ముందు నుంచి అన్నతో పాటు మేము చాలా ఎట్లుంటుండే, చాలా క్లోజ్గా ఉంటుండే. అన్న మాకు ఫోన్ చేస్తుండే, మేము ఫోన్ చేస్తుండే. ఎవ్రీ ఇయర్ బోనాలకు ఇక్కడికే వస్తుండే. ఇప్పుడు చూడగానే బాధ. లాస్ట్ ఇయర్ ఈయనే స్టే చేసి ఇక్కడనే కలిసినాం అన్నని. మళ్ళీ ఇదే లాస్ట్ అయిపోయింది అన్నని మళ్ళీ ఇవాళ చూసుడు అని చెప్పి చాలా బాధగా ఉంది. గబ్బర్ సింగ్ తర్వాత కూడా మేము అన్నతో పాటు చాలా షూటింగ్ చేసినాం. గబ్బర్ సింగ్లో కానీ గబ్బర్ సింగ్లో ఫుల్ సినిమా అవకాశాలు లేకుండా చాలా ఇబ్బంది కూడా పడ్డారంటూ చెప్తారు. సినిమా అవకాశాలు అంటే అన్నకు కొద్దిగా హెల్త్ పరంగా కూడా బాగాలేదని చెప్పి అన్ననే కొద్దిగా మూవీస్ కూడా అవాయిడ్ చేసినట్టుండ్రు. అది నాకు అంతగా ఐడియా లేదు. కాకపోతే అన్నకు మాత్రం ఇండస్ట్రీలో మాత్రం ఎప్పటికీ ఫిష్ వెంకట్ అంటే ఏదో బ్రాండ్. అది అన్నకు మాత్రం ఇండస్ట్రీ నుంచి కూడా మంచి ఉన్నది. అన్నకు లాస్ట్ టైం అంటే మొన్న ఆర్బిఎం హాస్పిటల్లో మాట్లాడిండు. లేచి కొన్ని వాటర్ అడిగిండు, వాటర్ తాగిండు. మేము ప్రవీణ్ బాగున్నాం అన్నాడు. ఇట్లా చూసిండు, చేయి కలిపిండు, మంచిగా మాట్లాడినాక అన్న అర్ధగంట సేపు ఉన్నాం అన్నతో పాటే ఉండి అన్నతో మాట్లాడినాం. అన్న అందరితో మాట్లాడింది, మా ఫ్రెండ్స్ అందరితో. ఇక దాని తర్వాత మళ్ళీ మొన్న చందనగర్ హాస్పిటల్కి వెళ్ళినాము. అక్కడ అదే లాస్ట్ చూపు అంతే. ఐసీయూలో ఉండే, చాలా సీరియస్ ఉండే. కాళ్ళు మొత్తం బొగ్గలు వచ్చేసినాయి, చాలా సీరియస్ ఉన్నాడు. బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయిందని చెప్పి డాక్టర్ చెప్పినందుకు ఇక అదే లాస్ట్ అంతే. ఇక సరైన హెల్ప్ అయి ఉంటే వెంకట్ గారు బతికేవారంటూ కూడా చెప్తున్నారు. హెల్ప్ పరంగా అంటే చాలామంది చేసిరు. కొంచెం కొద్దిగా ఇంకా కొంచెం హెల్ప్ చేస్తుంటే అన్న బతికేవాడే.
మధ్యలో ఫేక్ కాల్ రావడం భయ్యా ఇంకొకటి ఇంకోటి భయ్యా, ఫేక్ కాల్ అయితే సినిమా ఇండస్ట్రీ కన్నా ముందు మాత్రం ఏంటంటే రాజకీయ నాయకులు ముందుకు వచ్చింది భయ్య. వాళ్ళకి ఐడి సాబ్ చెప్తాను, ఎందుకంటే 18 రోజుల నుండి అన్న వెంట మేమున్నాం. అన్నను పిలిచినప్పుడు కూడా అన్న వచ్చేది. మాకు ఆర్బిఎంలో ఉన్నప్పుడు ఏంటంటే బోడుప్పల్లో ఉన్నప్పుడు ఇక ఒకే అవుతాండు అనుకున్నాం. అయితే మాకేంటంటే తలసాని శ్రీనివాస్ ఇట్లా ఎమ్మెల్యే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ బిడ్డ హాస్పిటల్ చేసిళ్ళు. అక్కడ మెరుగైన చికిత్స చేసిళ్ళు, కానీ పాపం ఏంటంటే బాడీ సహకరించక చాలా ఇక అయిపోయింది. ఎందుకంటే నిన్నటి వరకు నేను అన్నతోనే ఉన్నా. నిన్న మార్నింగ్ వరంగల్ పోయినా 8:30కు ఏంటంటే అన్న చనిపోయింది అని ఉడుతున్నా. మళ్ళీ ఉటా పుట్టిన నేను ఏంటంటే వరంగల్ నుండి ఇక్కడికి వచ్చిన భయ్య.